శ్రీకాకుళం నుంచి టీడీపీ నేత శ్రీకాంత్ గారు మనకి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు అనేవి క్లోజ్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేశారు. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు కూడా ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ పునఃప్రారంభించడం జరిగింది. తక్కువ ధరలకే, అంటే 5 రూపాయలకే ఈ భోజనం అనేది చాలా మంచి ఆలోచన. చాలా మంది కూడా తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అటు పేదవాళ్ళు కానీ ఇటు విద్యార్థులు కానీ. అన్నా క్యాంటీన్లపై ఏపీ ప్రజలు స్పందన ఏంటి సార్, మీరు ఏమంటారు? నడుస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు ప్రజలు చాలా ఆదరిస్తున్నారమ్మా. ప్రధానంగా పేదల ఆకలి తీర్చే ఈ అన్నా క్యాంటీన్లు ప్రజల మధ్యన ఉండాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన పేదలకు వస్తున్నటువంటి ఎటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా ఏ ప్రభుత్వం ఆపే పరిస్థితి ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే 2019 నుండి 24 మధ్యన ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్ నిర్వీర్యం చేయడం చాలా బాధపడ్డారు. పేదలైతేనేమి, కార్మికులైతేనేమి, రోజువారు దాని మీద ఆధారపడి అన్నా క్యాంటీన్ మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాధపడినటువంటి తరుణం అదే. ఆ వెంటనే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అవకాశంగా భావించి సూపర్ 6 లో ఇచ్చినటువంటి హామీల్లో ఒకటైనటువంటి ప్రధాన హామీ అయినటువంటి ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని అన్నా క్యాంటీన్లు ప్రారంభించారమ్మా. ప్రతిరోజు కూడా అక్కడ మేము అప్పుడప్పుడు వెళ్తూ పరిశీలన చేస్తుంటాం. నాణ్యమైనటువంటి ఫుడ్, ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా కేవలం 5 రూపాయలకే పేదలకు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అమ్మ. ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా దిగ్విజయంగా నడుస్తుండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అధికారాలు మారినా ఈ పథకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదమ్మా. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేరుతో అన్నా క్యాంటీన్ అని పెట్టినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉండేటట్టు ఏ రాజకీయాల్లో ఉన్నటువంటి ఎవరైనా దీన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ పెరిగినప్పటికీ కూడా పేదలకు ఆకలి తీర్చే ప్రయత్నం, తాపత్రయంతో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ల పట్ల ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారమ్మా. చక్కనైనటువంటి అభిప్రాయాలు ప్రజలు వెళ్ళగక్కారు. ఇది పేదలకు అందుబాటులో ఉందని చాలా మంది ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తపరుస్తున్నారమ్మా. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా మా ప్రాంతాల్లో కూడా పలాసలో కూడా అన్నా క్యాంటీన్ చక్కగా వెళ్తుంది. ఇక్కడ దాతలు కూడా చాలా మంది మధ్యలో వస్తూ వాళ్ళు కూడా విరాళాలు ఇస్తూ వివాహాల వేడుకల్లోనూ అలాగే బర్త్డేస్ ఫంక్షన్ లో కూడా పేదలకు వాళ్ళు కూడా చేయూతలు ఇస్తున్నటువంటి సందర్భాలు పలాస అన్నా క్యాంటీన్ లో ఉన్నాయమ్మా. చక్కనైనటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని మనసారా ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిమ్మల్ని కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నానమ్మా. గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ తల్లి. చెప్పండి. అన్న ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే మనకి భోజనం అందిస్తోంది. అలాగే ఈ అన్నా క్యాంటీన్ కు కొంతమంది మద్యం సేవించి మద్యం మత్తులో వస్తున్నారు. మరి దీనిపై చాలా మంది దృష్టి సారించాలి అని అంటున్నారు. మరి మీరేమంటారు సార్? తల్లి లేదమ్మా, అక్కడ ఆల్రెడీ ఒక సిబ్బంది నియమించారు. అలాగే అవి మున్సిపాలిటీల్లో ఉంటే మున్సిపాలిటీ కమిషనర్స్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. మద్యం సేవించే వాళ్ళంటే ఎవరో అంటే పూర్తిగా రారు అని నేను చెప్పను. ఒకరిద్దరు ఉన్నప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి క్యూ లైన్ లో పెడుతూ వాళ్ళకి కూడా వాళ్ళని 5 రూపాయలు టోకెన్ తీసుకుంటే వాళ్ళకి భోజనం ఇచ్చి పక్కన కూర్చోబెట్టే పరిస్థితి లేదు. అంత చండాలంగా అంత వ్యవహారం అయితే ఎక్కడా లేదమ్మా. పేదలు ప్రత్యేకించి క్యాంటీన్ ని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు పేదలమ్మా. అలాగే కార్మికులు, రోజువారి కార్మికులమ్మా, విద్యార్థులమ్మా ఎక్కువగా వస్తున్నారు. ఈ మద్యం సేవించే వాళ్ళంటే అప్పుడప్పుడు ఉంటే కనబడొచ్చు, లేదని నేను అన్నగాని కనబడొచ్చు, కానీ ఆ పూర్తి స్థాయిలో లేదమ్మా. ఖచ్చితంగా ఇది పేదలకు అందుతుంది. మంచి కార్యక్రమం, ఆకలి తీర్చే కార్యక్రమం అని నా భావనమ్మా. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.